హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి చికెన్ పచ్చడి. నా స్టైల్లో నేను చేసిన టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది వచ్చేసి మెయిన్ బ్యాచిలర్ ఈట తినొచ్చు. మ్యాక్సిమం వరకు అయితే 2-3 మంత్స్ వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం బోన్లెస్ చికెన్ తీసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా చికెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. మొత్తం అంటున్నాను కదా బోన్లెస్, వితౌట్ బోన్. ఇది వచ్చేసి 1/2 kg ఉంటుంది చికెన్. ఈ పచ్చడి వచ్చేసి నాన్ వెజ్ లవర్స్కి, పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే మాత్రం మస్తు ఇష్టం ఉంటుంది. ఇది వచ్చేసి సింపుల్, వాటర్ గీట లేకుండా మంచిగా నీట్ కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు మనము ఒక 1 స్పూన్ అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కకి పెట్టుకోవడమే. నేను అంటున్నాను కదా, నేను చూస్తుంటే మీకు కనిపిస్తుంది దీంట్లో కొంచెం గీట మీకు వాటర్ అనేది కనిపిస్తుంది, గీట లేదు. ఈ చట్నీ వేయడం చాలా సింపుల్ గీట ప్రాసెస్ గీట, ఎక్కువ హెవీ గీట ఏం అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి చూడండి, ధనియాలు మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, లవంగాలు అంతే. ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటున్నామో దాని తగ్గట్టు కొంచెం లైట్గా మనం గీట మసాలా అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు గీట వేయించి పెట్టుకున్న, లవంగాలు గీట మనకి కొంచెం మసాలా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే గీట ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను అన్నాను కదా, ఒక కడాయి తీసుకొని ఆయిల్ లేకుండా ఓన్లీ ప్యాన్ ఫ్రై అంటారు కదా, ఆయిల్ లేకుండా జస్ట్ వాటర్ కంటెంట్ పోయిందాకా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం చికెన్ వేయంగానే ప్యాన్ ఫ్రై అన్నా కాబట్టి ఒక 5-10 మినిట్స్కి మనకి వాటర్ కంటెంట్ చూడండి ఎంతగానో ఈ వాటర్ అంటే ఇంకిందాక మనం బాగా వేయించుకోవాలి. మనకు కొంచెం టైం అనేది పడుతుంది, వాటర్ అంతా పోయిందాక కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసినామంటే 3 మంత్స్ వరకు 2 మంత్స్ వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ కంటెంట్ పోయిందాక వేసిన అదే ప్యాన్లో కొంచెం బాగానే ఆయిల్ అయితే మన క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది, చట్నీ కాబట్టి బాగానే ఒక చిన్న బౌల్ అంత ఈట పడుతుంది మనకు ఆయిల్. వాటర్ కంటెంట్ పోయిన తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మసాలా అయితే నేనైతే మాత్రం చిట్టి రోలు అయితే దంచుకుంటున్నా. ఒకవేళ మిక్సీ గీట పట్టుకోవాలంటే గీట మిక్సీ గీట పట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దబ్బున్నే ఇంకా మిక్స్ అయిపోతుంది కాబట్టి నేను చిన్న రోల్ అనేది దంచిన. ఒకవేళ మిక్సీ గీట పట్టుకోవాలని గీట మిక్సీ గీట పట్టేయచ్చు. మీరు చికెన్ బోన్తో తీసుకోవాలనుకుంటే లైట్గా కొన్ని బోన్స్ ఉన్న గీట తీసుకోవచ్చు. నేనైతే మొత్తం బోన్లెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ పౌడర్ గీట అయిపోయింది కదా నేను దంచింది. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను అన్నా కదా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువనే పడుతుంది. బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక చిన్న బౌల్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మనం ఇంట్లో వేసుకుంటాం కదా అదే తీసుకోవాలి, బయట కొనుక్కొచ్చింది అయితే అస్సలు మంచిగా ఉండదు, ఇంట్లో వేసుకుంది అయితేనే టేస్ట్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గీట బాగా కొంచెం వేగనీయకపోతే గీట స్మెల్ వచ్చేసి మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి, చికెన్ చూపిస్తున్నా ఎంత మంచిగా అయింది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చిందాక మనకి పీసెస్ గట్టి అయిపోతాయి. మనం అన్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ గీట ఒకవేళ వేయించకపోతే గీట స్మెల్ వచ్చింది. ఇది గీట కొంచెం బాగా వేయించిన తర్వాత అదే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం వేయించుకున్న చికెన్ ఉంటుంది కదా అది గీట వేసుకొని ఒక్క 5 మినిట్స్ దాకా వేగనీయాలి. అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా అది గీట వేసుకొని బాగా కలుపుకోవడమే. అది బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా మనకు చట్నీకి ఎంత క్వాంటిటీ పడుతుంది, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్న దాని తగ్గట్టు మనం సాల్ట్ గీట వేసుకోవాలి. నేనైతే మాత్రం కారం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నా దాని తగ్గట్టు కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి చూడండి, సాల్ట్ గీట వేసేసినాం కదా, ఇట్లా మనకు ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి, ఆయిల్ తేలేటట్టు. ఇక్కడ వచ్చేసి కారం పొడి ఒక బౌల్ తీసుకుంటే నేను కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసేయాలి కారం వేయంగానే, ఎందుకంటే కొంచెం మాడిపోతుంటుంది. కారం వేయంగానే మనమైతే స్టవ్ బంద్ చేయడమే, జస్ట్ సింపుల్, ఇంకంతే కంప్లీట్ అయిపోయింది చట్నీ. నిజంగా చాలా సింపుల్. మొత్తం చల్లారిన తర్వాత మనం ఒక 2-3 నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయ రసం వేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవడమే, చాలా సింపుల్. ఎవరన్నా చట్నీస్ అన్నా కదా, పచ్చి రైస్ ఎవరికన్నా పచ్చళ్ళు చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇది అయితే ఫుల్ లైక్ చేసేస్తారు. చాలా సింపుల్, బ్యాచిలర్స్కి నేను అన్నా కదా. నేను మొత్తం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవడమే, నిజంగా మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక గ్లాస్ జార్ తీసుకుంటే అయిపోతే చట్నీ, చాలా సింపుల్. ఇక చూడండి, చల్లారిన తర్వాత నేను నిమ్మరసం వేసిన తర్వాత ఇట్లా అయింది చట్నీ. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా, మస్తు టేస్ట్ ఉంటుంది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.